మంచిర్యాలలో అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సరస్వతి పుష్కరాల సందర్భంగా దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను విస్మరించారంటూ యూత్ కాంగ్రెస్ మరియు సోషల్ మీడియా కార్యకర్తల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఇటీవల ప్రారంభమైన సరస్వతి పుష్కరాల సందర్భంగా దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేరును అధికారికంగా ప్రస్తావించకపోవడం, ఫ్లెక్సీలో ఆయన ఫోటోను చేర్చుకుపోవడాన్ని నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించేందుకు సదరు నాయకులు ప్రయత్నం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి ముందుగా పోలీసుల పర్మిషన్ ఇచ్చినప్పటికీ పోలీసులు ఎలాంటి సహకారం అందించలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వినతి పత్రం ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకొని యూత్ కాంగ్రెస్ మరియు సోషల్ మీడియా కార్యకర్తలతో గొడవకు దిగారని, వారిని అక్కడి నుంచి నెట్టివేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ఘటనపై దళిత సంఘాలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇది ప్రజాస్వామ్య విలువలకు, దళిత గౌరవానికి తూట్లు పొచ్చే చర్యగా అభివర్ణించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు మౌనంగా ఉండడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దాంతో ఇంతకాలం నివురు కప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అవమానం జరిగిందట. ఆయన కోసం దిక్కులే పాడుకోవాలి. మీరు కాంగ్రెస్ అన్నా అన్నా కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల్లో సందర్భంగా మరి దాని యొక్క ఏర్పాట్లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడు మన శ్రీ గడ్డం వంశీ అన్న గారు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఆ యొక్క ప్రదేశాన్ని సందర్శించి భక్తులకు సౌకర్యార్థం ప్రతి ఒక్క సౌలత కలిగించాలని అక్కడ దగ్గరుండి ఆ యొక్క ప్రదేశాన్ని పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకూడదని అక్కడ తగు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటువంటి నాయకునికి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఈ యొక్క జిల్లాలో చాలా ఘోరమైన అవమానం జరుగుతున్నది. మరి ఈ అవమానాన్ని ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము మంచిర్యాల జిల్లా మన అంబేద్కర్ బొమ్మ ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుతంగా ప్లకార్డ్స్ తోటి మా యొక్క నిరసనను తెలుపుదామని అంబేద్కర్ విగ్రహం దగ్గర పోతే మరి ఈరోజు ఆ యొక్క ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎంతోమంది, వాళ్ళు ఎవరు కూడా తెలియదు మాకు. మేము శాంతియుతంగా రక్షక భటులు పోలీసుల ఆధ్వర్యంలోనే వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము శాంతియుతంగా వినతి పత్రం ఇద్దామని వెళ్దాం అనుకుంటా సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మా యొక్క యువ నాయకులు ఈరోజు ఈ 7 నియోజకవర్గాల నుంచి వెళ్ళి ఈ యొక్క మంచిర్యాలకి వినతి పత్రం ఇద్దామని వస్తే గుర్తు తెలియని వ్యక్తులు మా మీదికి వచ్చి దాడి చేయడం జరిగింది. మరి ఇది ప్రజాస్వామ్యం కాదని అడుగుతాను. ఇక్కడ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో దళితులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించొద్దు? మనం దళితులంటే ఇంత చిన్న చూప, అతి చిన్న వయసులోనే ఎంపీ అయినటువంటి యువ నాయకుడు వంశీ అన్న గారు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు వెన్నంటి ఉండి ఎంతో తోడ్పడుతున్నాడు. మరి ఆ నాయకుడికి జరుగుతున్న ఈ యొక్క అవమానాన్ని మేము యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఖండిస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా మేము మా వంశీ అన్న గారికి, మా ఎంపీ వంశీ అన్న గారికి, ఈ మా దళిత నాయకునికి అవమానం జరిగితే మాత్రాన ఊరుకునేది లేదని నేను మరి మా యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి కోరుకుంటున్నాను.